హైదరాబాద్ మహానగరానికే మణిహారం. ఓఆర్ఆర్ నిర్మాణం తర్వాత భాగ్యనగరం రూపురేఖలే మారిపోయాయి. అయితే ఔటర్ కు గ్రిడ్ రోడ్లు లేకపోవటం నిర్మాణ రంగానికి అడ్డంకిగా మారుతోంది. ఓఆర్ఆర్ కు రెండు వైపులా అప్రోచ్ రోడ్లను నిర్మించాలని రియల్ రంగ నిపుణులు చాలా కాలంగా కోరుతున్నారు. ఓఆర్ఆర్ గ్రిడ్ రోడ్ నిర్మాణంతో భారీ సంఖ్యలో నివాస ప్రాజెక్టులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ గ్రిడ్ రోడ్లు, అప్రోచ్ రోడ్ నిర్మించాలని డిమాండ్. ప్రతి అర కిలోమీటర్కు ఓ గ్రిడ్ రోడ్ల నిర్మాణంతో భారీ నివాస ప్రాజెక్టులు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్ నగరం మరో లెవెల్ కు చేరుకుంది. ఓఆర్ఆర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి భాగ్యనగరం నలువైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. గ్రేటర్ సిటీ చుట్టూ 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్ మౌలిక వస్తుల కల్పనకు దోహదం కల్పించింది. అయితే ఔటర్ రింగ్ రోడ్ కు గ్రిడ్ రోడ్లు లేకపోవడంతో రియల్ ఎస్టేట్ కు అడ్డంకిగా మారుతోంది. ఓఆర్ఆర్ కు రెండు వైపులా అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ కు రెండు వైపులా 4 లైన్లలో సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఈ సర్వీస్ రోడ్లకు రెండు వైపులా అటు ఇటు కిలోమీటర్ మేరకు గ్రోత్ కారిడార్ను ఏర్పాటు చేసింది హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇస్తుండటంతో ఇక్కడ గ్రిడ్ రోడ్లు చాలా కీలకమని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి ప్రతి అర కిలోమీటర్ పరిధిలో ఈ గ్రిడ్ రోడ్లు సమాంతరంగా ఉంటాయి. ఇలా మొత్తం 158 కిలోమీటర్ల మేర రెండు వైపులా గ్రిడ్ రోడ్ల కోసం మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచారు. ప్రస్తుతం హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో వందల సంఖ్యలో నిర్మాణాలు, లేఅవుట్లు వెలుస్తున్నాయి. చాలా వరకు నిర్మాణ ప్రాజెక్టులకు గ్రిడ్ రోడ్ల నిర్మాణం పెద్ద సమస్యగా మారుతోంది. సర్వీస్ రోడ్లకు అనుసంధానంగా అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో కనెక్టివిటీ సమస్యగా మారింది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రియల్ ఎస్టేట్ అభివృద్ధికి గ్రిడ్ రోడ్లు కీలకమని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఔటర్ చుట్టూ నివాస, వాణిజ్య నిర్మాణాలు, లేఅవుట్లు పుట్టుకొస్తుండటంతో గ్రిడ్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. నిధుల సమస్యతో ఇన్నాళ్లు హెచ్ఎండిఏ ఓఆర్ఆర్ గ్రిడ్ రోడ్లపై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. నిర్మాణ రంగం కాస్త నెమ్మదించిన ఇటువంటి సమయంలోనైనా గ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేస్తే రియల్ రంగానికి చేయూతనిచ్చినట్లు అవుతుందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి. గత కొన్నాళ్లుగా ఔటర్ చుట్టూ భారీగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు వెలుస్తున్నాయి. రింగ్ రోడ్ చుట్టూ ఇంకా వేలాది ఎకరాలు అందుబాటులో ఉండడంతో భారీ రియల్ ప్రాజెక్టుల కోసం సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. సర్వీస్ రోడ్లకు సమాంతరంగా గ్రిడ్ రోడ్ లేకపోవటం వల్ల ప్రస్తుతం వేలాది ఎకరాల భూములు ఉన్నా వినియోగంలోకి రావటం లేదు. కొన్ని నిర్మాణ సంస్థలు సొంత భూమిలో హెచ్ఎండిఏ అనుమతులతో గ్రిడ్ రోడ్లను తామే నిర్మించుకుంటున్నాయి. గ్రోత్ కారిడార్ పరిధిలోకి వచ్చే 316 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సుమారు 78,086 ఎకరాలు అందుబాటులో ఉందని లెక్కలు చెబుతున్నాయి. గ్రిడ్ రోడ్ల నిర్మాణంతో ఈ భూమి మొత్తం ఓఆర్ఆర్ తో అనుసంధానం చేసే వీలుందని, నిర్మాణ రంగం అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని రియాల్టీ రంగ నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్ పైకి చేరేందుకు 32 రేడియల్ రహదారులు నిర్మించాలనే ప్రతిపాదనలు ఉండగా ఇందులో 18 వరకు పూర్తి చేశారు. మిగతా రేడియల్ రోడ్లను నిర్మించడంతో పాటు ఓఆర్ఆర్ కు అనుసంధానమయ్యే విధంగా అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని సైతం త్వరితగతిన చేపట్టాలని రియల్ రంగ నిపుణులు కోరుతున్నారు. దీనివల్ల ఓఆర్ఆర్ పరిధిలో మరింత అభివృద్ధి జరుగుతుందని, ప్రధానంగా భారీ నిర్మాణ ప్రాజెక్టులు వస్తే అందరికీ అందుబాటు ధరలో ఇళ్లు లభిస్తాయని రియాల్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.